నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సంతలో అవమానించి ఇంటికొచ్చి కాళ్ళు పట్టుకున్నాడంట ఎవడో. మన పోసాని తాత వ్యవహారం కూడా అలాగే ఉందని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. నీ గుద్దబలిపే నిన్ను గుడిమెట్ల మీద కూకోబెడుతుందని పెద్దలు చెప్తుంటే ఏంటో అనుకున్నా. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. 2019లో మన జగన్ జేమ్స్ మామయ్య అధికారంలోకి రాగానే కొన్ని బలి పశువులని రప్పించుకొని వాటికి ఇంత మేత వేసి తన ఇలాకాలో కట్టేసుకున్నాడు. ఆ బలి పశువుల్లో ఒక పశువే మన పోసాని తాత. 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను అని మన 11 మామయ్య కామెడీ చేస్తే అది నిజమేనేమోనని నమ్మి నోటికి పని చెప్పాడు. మనం ఏది చేస్తే అది తిరిగి మనకే వస్తుందనే కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోయి అన్నయ్యని మెప్పించడానికి ఉత్తి పుణ్యానికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పైన నోరు పారేసుకున్నాడు. సరే, వాళ్ళంటే రాజకీయాల్లో ఉన్నారు, విమర్శించావు. కానీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని దారుణాతి దారుణంగా విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒరే పవన్ కళ్యాణ్, సైకో నా కొడక, నీ కూతురు పెద్దదవుతుంది, నీ కళ్ళల్లోంచి రక్తం రావాలి, అది నేను చూడాలి అన్నాడు. ప్రకృతి అందులో సగమే విన్నట్టుంది రక్తం రావాలి అనేది. అందుకే ఆయన్ని కరుణించింది, వెంటనే గవర్నమెంట్ని మార్చేసింది. పోసాని తాత బ్యాక్ సైడ్ నుంచి రక్తం కారేలా చేస్తుంది. ఈయన ప్రెస్ మీట్ పెడితే అందరికీ ఒకటే టెన్షన్. ఎందుకంటే మాట్లాడుతూ బీపీ వచ్చి నరాలు చిట్లిపోయి చస్తాడేమో అని భయం. సినిమా రంగం కానీ, అందులో పనిచేసే నటీనటులు, దర్శకులు కానీ సమాజాన్ని మంచి విలువలు కలిగిన మార్గం వైపు ప్రభావితం చేసేలా ఉండాలి. ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి విమర్శించి అవహేళన చేసే రైట్స్ ఎవరికి ఉండవు. తప్పు చేసిన వారిని విమర్శించవచ్చు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని విమర్శించాలంటే బూతులు తిట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇంట్లో ఆడవాళ్ళని చివరికి వాళ్ళ పిల్లల్ని కూడా లాగి అబ్యూజ్ చేయడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి అశ్లీలతతో కించపరిచినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం, విమర్శించడం ఎలా అవుతుంది? చంద్రబాబు గారు చాలా సెటిల్డ్గా రాజకీయాలు చేస్తారు. ఎవరిని అంత తొందరగా దూరం చేసుకోకూడదు అనుకుంటారు. కానీ లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అలా కాదు, చాలా అగ్రెసివ్గా, ఎమోషనల్గా వెళ్తారు. అందుకే పోసాని తాతయ్య దుకాణం సర్దే ఏర్పాటు చేశారు. జైల్లో నూకి లాఠీలు దొబ్బుతారని తెలిసి మీడియా ముందుకు వచ్చి నేనేమనలే, నేనెవ్వరిని తిట్టలేదని ప్యాంటు తడిపేసుకుంటూ చెప్తున్నాడు. నన్ను క్షమించండి, నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను, ఇక ఏ పార్టీకి పని చేయను, నేను నా కుటుంబం కోసం బ్రతకాలనుకుంటున్నానని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. ధూపం వేస్తే పాపం పోతుందా? ఈయనేదో పెద్ద రాజకీయవేత్తలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇలాంటి బోడిగాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నీదేనా కుటుంబం, అవతల వాళ్ళ కుటుంబం ఉండదా? గౌరవ మర్యాదలు ఉండవా? ఎవరు అమాయకులు కాదు ఇక్కడ, ఎవరు సోయి లేకుండా ఉన్నవాళ్ళు లేరు. అమ్మ నా బూతులు తిట్టి దొరికిపోయిన తర్వాత గుండెలు బాదుకుంటే అయ్యో పాపం అని వదిలేయడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. కుటుంబం కోసం బ్రతకాలనుకుంటున్నావు, మంచిదే, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జైలుకి వెళ్తే అక్కడ నీకు పని దొరుకుతుంది. పని చేసి నీ కుటుంబానికి డబ్బులు పంపించి వాళ్ళకు ఆసరాగా నిలబడు అంటున్నారు ట్రేడ్ పండితులు. అయినా పోసాని తాత చాలా మారిపోయాడు. గతంలో ప్రెస్ మీట్ పెడితే చొక్కాని ముందుకు వెనక్కి గుంజుతూ లాగుతూ ఉండేవాడు. వాడు వీడు అని వాగేవాడు. కానీ ఇప్పుడేమో గారు మీరు అని సంబోధిస్తున్నాడు. భయంతో కింద తడిసిపోయినట్టుంది. మొత్తానికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడు. అవకాశవాద లక్షణం నీ పుట్టి ముంచింది. మిగతా వాళ్ళనైనా క్షమించవచ్చు, కానీ ఇలాంటి అవకాశవాదుల్ని క్షమించకూడదు. మళ్ళీ వైసీపీ వచ్చి ఉంటే ఈ మార్పు ఉండేది కాదు. కాబట్టి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలైనా జైల్లో నూకాల్సిందే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అన్నయ్య అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లు వాగి ఇప్పుడు అరెస్టు చేస్తారని భయపడి క్షమాపణలు చెప్తున్న మన పోసాని తాత గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.